రాజసూయ యాగంలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలి అని భావించినప్పుడు భీష్ముడు కృష్ణ పరమాత్మ పేరు సూచించడం భీష్ముని యొక్క పరమార్థ తత్వానికి ప్రతీక. భీష్ముడెరిగినట్లెరుగగా నీ కరిది శిశుపాల అని ధర్మరాజు శిశుపాలుణ్ణి మందలించాడు కూడా. కృష్ణుడి పేరు చెప్పడానికి అభ్యంతరం చెప్పిన శిశుపాలుణ్ణి ధర్మరాజు మందలించాడు కూడా. పెద్దల చరితంబు అల్పులకు ఎరుగ శక్యమయ్యందు అని కూడా అన్నాడు. భీష్ముడు ఏమన్నాడో కూడా ధర్మరాజు చెప్పాడు. ఆదిజుడైన బ్రహ్మ ఉదయం బునక ఆస్పదమైన వాడు వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మ నెరింగి పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని యుక్తమ కాక ఇది ఏమి దోషమే. ఈ కారణాల వల్ల శ్రీకృష్ణుడు అగ్రపూజకు తగినవాడు అని మన పితామహుడైన భీష్ముడు చెప్పాడయ్యా శిశుపాల, నీకేమిటయ్యా అభ్యంతరం? ఇది ఎందుకు సరైంది కాదు, నువ్వు అనవసరమైన అభ్యంతరం లేవదీస్తున్నావు శిశుపాల అని ధర్మరాజు మందలింపు లాంటి మాట కూడా అన్నాడు.